కట్టుబడి కూటమి ప్రభుత్వం 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పింఛను పెంచడమే కాకుండా భర్తకు పింఛను వస్తూ చనిపోతే అనువాల కారణం వల్ల ఆయన చనిపోతే భర్త బదులు భార్యకి అదే పింఛన్ను ఇవ్వడం జరుగుతుంది. గతంలో వైసీపీ గవర్నమెంట్లో భర్త చనిపోయిన పింఛన్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టి ఈరోజు మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 వ్యక్తులకి ఈరోజు మా ఎమ్మినూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాశ్వరుడు గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ 6 పింఛన్లు ఇవ్వడం జరిగింది. అలాగే మీరు ఒక విషయం గుర్తించుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఒకేసారి ఒకే నెల కాకుండా 3 నెలలకి పింఛన్ తీసుకునే వెసులుబాటు కూడా ఈరోజు మన కూటమి ప్రభుత్వంలో ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఇలాంటి అవకాశం లేనందువలన చాలామంది ఒక నెల ఎటువైనా వేరే గ్రామాలకు వెళ్ళిన పింఛన్ తీసుకునే వెసులుబాటు లేకుండా పోయింది. ఆ రోజు ఆ డబ్బంతా ఖజానానికి తిరిగి వెనక్కిపోయేది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలలకి ఎక్కడున్న 3 నెలలకున్న పింఛన్ అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకో విషయం, డప్పు కళాకారులు అయితేనేమి, వితంతు పింఛన్లు అయితేనేమి, వృద్ధా పింఛన్లు అయితేనేమి, ఇవన్నీ ఆనాడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో గెలిచిన తర్వాత పింఛన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.